హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇక లాస్ట్కి వచ్చేసి ఇంకొక 4 or 5 సమ్స్తో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఉన్న 7 మార్క్స్ చెప్పి నెక్స్ట్ 2Bలో ఉన్నటువంటి 2 మార్క్స్ అన్ని కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తాను. సరే, ఈరోజు ఖచ్చితంగా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ z+1/z+i ఈస్ 1, then find the locus of z. అంటే z యొక్క లాకస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సరే, సొల్యూషన్ ఫస్ట్ నేను z ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి, ఇచ్చిన ఓపెన్ క్వశ్చన్ లో x+iy గా తీసుకోవాలి. z ఈజ్ ఈక్వల్ ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే x+iy. సరే, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా, z+1/z+i. సో z ప్లస్ లో మనం x+iy రాస్తున్నాను. సో x+iy plus 1 by x+iy plus i. రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ సెపరేట్ చేస్తున్నాం. సో రియల్ పార్ట్ ఎంత, x+1 plus iy by x plus ఈ రెండులో కూడా i కామన్ తీస్తున్నానండి. సో ప్లస్ i కామన్ తీస్తే y plus 1. రేషనలైజ్ చేస్తున్నా, డినామినేటర్ లో i ఉంటే రేషనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ i ముందు ప్లస్ ఉంటే మైనస్ అంటారంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ చేస్తున్నాను x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1 బై x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1. సో ఈ టర్మ్ తో x ని మైనస్ ఆఫ్ y ప్లస్ 1 ని ఇంటూ i ని మల్టిప్లై చేస్తున్నాం. సో x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y ప్లస్ 1. ఇప్పుడు ఈ టర్మ్ తో ఇది ప్లస్ i ఇంటూ xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ ఆఫ్ y ఇంటూ y ప్లస్ 1. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే b అండ్ i ఇంటూ y ప్లస్ 1. b స్క్వేర్ అంటే i స్క్వేర్ ఆఫ్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. That is equal to multiply చేయండి, x square plus x minus i of x into y xy x into 1 plus x 1 into y 1 into 1 1 plus i xy. I square value minus 1 minus i square అంటే plus 1. So plus y into y square y into 1 y by x square minus i square అంటే ప్లస్ 1. సో ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో రియల్ పార్ట్స్ అన్ని కూడా అంటే i లేని టర్మ్స్ అన్ని ఒక బ్రాకెట్ లో పెడతాం. సో x స్క్వేర్ ప్లస్ x ప్లస్ y స్క్వేర్ ప్లస్ y. ఇప్పుడు ఈ రెండులోనూ కూడా మైనస్ i కామన్ తీస్తున్నానండి. సో ఇంకేముంది, xy ప్లస్ x ప్లస్ y ప్లస్ 1 మైనస్ i కామన్ తీస్తే మైనస్ xy by x square plus y plus 1 whole square. xy minus xy cancel. That is equal to x square plus y square plus x plus y minus లోపల పంపించండి, i of minus x minus y minus 1 by x square plus y plus 1 whole square. Separate చేస్తే that implies z plus 1 by z plus i is equal to రెండు టర్మ్స్ ని సెపరేట్ చేస్తున్నాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ప్లస్ y బై x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ i ఆఫ్ మైనస్ x మైనస్ y మైనస్ 1 బై సేమ్ డినామినేటర్ ఎంతండి, x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. అంటే z+1/z+ యొక్క రియల్ పార్ట్ ఇది అవుతుంది, ఇమాజినరీ పార్ట్ ఇది అవుతుంది. కానీ మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారండి, ద రియల్ పార్ట్ ఆఫ్ z+1/z+i ఈస్ 1. గివెన్ దట్ క్వశ్చన్ లో రియల్ పార్ట్ ఆఫ్
z plus 1 by z plus I is equal to 1. సో రియల్ పార్ట్ వాల్యూ 1 కి ఈక్వల్ చేసుకోమన్నారు, కానీ మన రియల్ పార్ట్ టర్మ్ ఏది ఇది, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2y. సో వై స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ వై 1 ప్లస్ 2y. సో ఇటు పక్క తీస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ y minus 2y minus y minus 1 is equal to 0. So therefore conclusion ఇవ్వాలి, the locus of z is x minus y minus 1 is equal to 0. నెక్స్ట్ చూడండి, determine the locus of z not equal to 2i. అంటే z 2i ఈక్వల్ అయితే మరి డినామినేటర్ 0 అయిపోతుంది, అంటే ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. సో z not equal to 2i such that real part of z minus 4 by z minus 2i is equal to 0 అని ప్రూవ్ చేయం అని తీసుకుని మనం z యొక్క లోకస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ z minus 4 by z minus 2i వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాన్ని కాంప్లెక్స్ నెంబర్ రూపంలో మార్చుకోవాలి. a ప్లస్ ఐబి ఫామ్ కానీ x ప్లస్ ఐవై ఫామ్ లోకి మార్చుకుని రియల్ పార్ట్ ని 0 కి ఈక్వల్ చేసుకుంటే సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే మనకి వాల్యూ వస్తుంది. సరే, లెట్ z is equal to ఏం తీసుకుంటాం అంటే ఇప్పుడు కూడా జనరల్ గా x ప్లస్ ఐవై. సరే అదేముంది, z మైనస్ 4 బై z మైనస్ 2i. z అంటే x ప్లస్ ఐవై మైనస్ 4 బై x ప్లస్ ఐవై మైనస్ 2i. సో ఈ రెండు ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటే x మైనస్ 4 ప్లస్ ఐవై బై x ప్లస్ ఈ రెండులో i కామన్ తీస్తే y మైనస్ 2. డినామినేటర్ లో i ఉంటే ఏం చేస్తామండి, రేషనలైజ్ చేస్తాం. సో రేషనలైజ్ ఎలాగా, x ప్లస్ ఉంది కాబట్టి మైనస్ i ఆఫ్ y మైనస్ 2 బై x మైనస్ i ఆఫ్ y మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ టర్మ్ తో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, x మైనస్ 4 ఇంటూ x. నెక్స్ట్ దీంతో ఇది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x మైనస్ 4 ఇంటూ y మైనస్ 2. ఇప్పుడు ఈ టర్మ్ తో ప్లస్ i ఇంటూ y ఇంటూ x xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ ఆఫ్ y ఇంటూ y మైనస్ 2. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ i ఆఫ్ x ఇంటూ y xy x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 4 ఇంటూ y మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 జా 8 ప్లస్ i ఇంటూ xy i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ y స్క్వేర్ మైనస్ 2y బై x స్క్వేర్ i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ 4x అంటే రియల్ పార్ట్స్ అని ఒక బ్రాకెట్ లో పెట్టుకున్నా, ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y. ఈ రెండులో కూడా మైనస్ i కామన్ తీస్తున్నానండి. సో ఇంకేముంది, xy మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 8 మైనస్ i కామన్ తీసాను కాబట్టి మైనస్ xy బై x స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ xy మైనస్ xy క్యాన్సిల్, మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ i ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y మైనస్ ఇంటూ ప్లస్
minus 8 by x square plus y minus 2 whole square. So separate cheste that implies z minus 4 by z minus 2i is equal to, so x square plus y square minus 4x minus 2y by denominator లో x square plus y minus 2 whole square plus I of 2x plus 4y minus 8. 2x plus 4y minus 8. Same denominator. X square plus y minus 2 whole square. Z minus 4 by Z minus 2i కి ఇది రియల్ పార్ట్ అండి, ఇది ఇమాజినరీ పార్ట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? రియల్ పార్ట్ ఆఫ్ Z minus 4 by Z minus 2i is equal to 0 తీసుకోమన్నారు. Given that real part of Z minus 4 by Z minus 2i is equal to 0. So real part అంటే ఈ టర్మ్ 0 కి ఈక్వల్ చేసుకోవాలి. So implies x square plus y square minus 4x minus 2y by x square plus y minus 2 whole square is equal to 0. ఒక ఫ్రాక్షన్ ఎప్పుడు 0 వస్తుందండి? న్యూమరేటర్ 0 అయితేనే, న్యూమరేటర్ వాల్యూ 0 అయితేనే, 0 by any number equal to 0. సో న్యూమరేటర్ 0 అయితే ఈ టోటల్ ఫ్రాక్షన్ 0 అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ 0 వచ్చింది, ఖచ్చితంగా న్యూమరేటర్ వాల్యూ అవుతుంది 0. సో దట్ ఎంప్లాయిస్ x square plus y square minus 4x minus 2y equal to 0. Therefore, the locus of Z is x square plus y square minus 4x minus 2y is equal to 0. Students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.